హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ క్లిప్సీ. నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా నుండి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎండ కాస్త తగ్గి వెదర్ అయితే చాలా బాగుంది, అందుకే వీడియో ఇలా షూట్ చేస్తున్నాను. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే థింగ్స్ ఇవాళ చూపిస్తున్నానండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇవన్నీ నేను హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ పెడతారు కదండి, అందులో అయితే తీసుకున్నాను. కలెక్షన్ అక్కడైతే చాలా బాగుంటుంది. హాట్ ప్యాక్స్ అయితే రెగ్యులర్ షాప్స్లోనే షాపింగ్ చేశాను. ఇలాంటివి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడం వల్ల చూడ్డానికి చాలా బాగుంటుంది. ఎగ్జిబిషన్స్లో సేల్స్లో తీసుకోవడం వల్ల మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తాయి. ఇవి ప్లేట్స్లా ఉండే బౌల్స్ అండి, గ్లాస్ బౌల్స్ అని చెప్పలేము, అలానే ప్లేట్స్ అని చెప్పలేము. కొంచెం డీప్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మౌత్ ఫ్రెషనర్స్, టూత్ పిక్స్ అలాంటివి అయితే ఇందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. చెప్పాను కదండి, ఇవన్నీ నేను ఎగ్జిబిషన్లో అయితే తీసుకున్నాను. ఇవి లిడ్తో పాటు వచ్చిన కంటైనర్స్ అండి, మీడియం సైజ్వి. రోటి పచ్చళ్ళు అప్పటికప్పుడు చేసుకున్న కొద్దిగా క్వాంటిటీలో చేసుకుంటాం కదండి, అలాంటివైతే ఇందులో వేసుకుంటే గెస్ట్స్ వచ్చినప్పుడు పెడితే కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ సెరామిక్ ఐటమ్స్ కాబట్టి మనము పచ్చళ్ళు పొళ్ళు అలా ప్రిజర్వ్ చేసుకున్నా అసలు ఏమీ పాడవ్వవు. వీటిల్లో అయితే పొడులు పికిల్స్ అలా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. క్వాంటిటీ కూడా బాగా పడుతుంది ఇందులో. ఇవి లిడ్స్ కూడా ఎయిర్ టైట్గానే ఉంటాయండి. మనము లంచ్ చేసేప్పుడు కూడా మనము ఓపెన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ అయితే 3 పీస్ అండి. ఇవి 2 కంటైనర్స్ వచ్చి ట్రే లాగా ఇచ్చారు, చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవి మీడియం సైజ్ అండి. ఇందులో కూడా పికిల్స్ పౌడర్స్ అలా పెట్టుకోవచ్చు. సాల్ట్ గీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది. స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. ఇలా ట్రే ఉండడం వల్ల చూడడానికి బాగుంటుంది. కట్లరీ స్టాండ్, స్పూన్ స్టాండ్స్ పెడితే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందని నేనైతే ఇలా పెట్టుకున్నాను. ఇంపార్టెంట్గా యూజ్ చేసే చిన్న సైజ్ స్పూన్స్, ఫోర్క్స్ అలా మాత్రమే పెట్టాను. దీనివల్ల స్పేస్ చాలా సేవ్ అవుతుంది. ఇవైతే హాట్ ప్యాక్స్ అండి. ఇవి 3 పీస్ సెట్. మనం కుక్ చేసిన తర్వాత వెంటనే వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల హాట్గా ఫ్రెష్గా కూడా ఉంటుంది. వీటిలో అయితే వెజిటేబుల్ ఫ్రైస్, కర్రీస్ అలాంటివి బాగా సరిపోతాయండి. మన ఇంటికి రిలేటివ్స్, ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు వీటిలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కర్రీస్ కూడా చల్లగా అయిపోకుండా హాట్గానే ఉంటాయండి. నేనైతే రెగ్యులర్గా వాడతాను. ఇలా వంట చేసిన వెంటనే వీటిలోకి షిఫ్ట్ చేసి పెట్టేసుకుంటే మనకైతే ఫుడ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంటుంది, యూనిఫామ్గా ఉంటాయి. చిన్న ఫ్యామిలీకి అయితే రైస్, కర్రీ, ఫ్రై అన్నీ వీటిలోనే పెట్టేసుకోవచ్చు. మీలో ఎంతమంది రెగ్యులర్గా ఇలా హాట్ బాక్సెస్లో అయితే పెడతారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇవి పెద్ద హాట్ ప్యాక్స్ అండి. వీటిలో అయితే నేను రెగ్యులర్గా రైస్ అయితే పెడతాను. మిల్టన్ బ్రాండ్ అండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. రైస్, బిర్యానీ అలాంటివి అయితే వీటిలో షిఫ్ట్ చేసేసుకుంటే మనకి చాలాసేపు హాట్గా ఉంటాయండి. రైనీ సీజన్లో, వింటర్లో ఇలా హాట్ ప్యాక్స్లో పెట్టుకుంటే మనకైతే ఫుడ్ వామ్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఈ పెద్ద హాట్ ప్యాక్స్లో అయితే రైస్ క్వాంటిటీ చాలానే పడుతుంది. రైస్ అనే కాదండి, క్వాంటిటీని బట్టి మనం ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. ఇవండి నా దగ్గరున్న నేను యూజ్ చేసే డైనింగ్ టేబుల్ థింగ్స్. మీకు ఏవి బాగా నచ్చాయో కామెంట్ చేయండి. ఇది మా బుల్లి సాల్ట్ స్ప్రింక్లర్ అండి. అందరి టేబుల్స్ మీద ఏమున్నా లేకున్నా సాల్ట్ స్ప్రింక్లర్ అయితే ఉంటుంది కదా. ఎలా ఉందండి వీడియో? ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.